ఆశాపాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలో గాని ఏ తీరంనో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడేవైనాలే నీదో కాదో తేలేలోగాని ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆ కంటేనే అమ్మా నీ అంటే ఎలా కంటేనే అమ్మా నీ అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కానీ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సింగర్ అనేది అసలు చాలామంది అంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసి పైకి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సూపర్ సింగర్ కంటెస్టెంట్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉండింది? నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ హెల్ప్ చేశారనమాట ఇక్కడి వరకు రావడానికి. నాకు రిలేషన్ కంటే ఎక్కువ సపోర్ట్ అంటే ఫ్రెండ్స్ అండ్ మా అమ్మ, వీళ్ళే ఎక్కువ సపోర్ట్. అంటే నాకు నేనేం చేసినా వాళ్ళకి అంటే నా సొంత మనసులో నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్సే. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ డైలీ లేబర్ అనమాట, కూలీ పనులు చేసుకొని. రాహుల్ గారు వీళ్ళు ఎలా ఉంటారు? అనే నాకు 1 లక్ష రూపీ కూడా నాకు హెల్ప్ చేశారనమాట. రాహుల్ గారా? వావ్! అంటే ఏ సందర్భంలో? అంటే ఎవరికి జరగని మూమెంట్స్ మీకు మాత్రమే జరగడానికి రీజన్ ఏంటి? అది నాకు కూడా తెలియదు, కానీ మంచి మూమెంట్స్ అంటే అవే. ఇంకా నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు నాకెంతో ఇష్టమైన సూపర్ సింగర్ నుంచి ఒక మంచి కంటెస్టెంట్ వచ్చారు. హిస్ నేమ్ ఇస్ మిస్టర్ వెంకటేష్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు సూపర్ సింగర్స్ ద్వారా తను తెప్పించుకున్నారు. అండ్ 10th కంటెస్టెంట్గా ఫైనల్స్ వరకు వెళ్ళి ఎంతో మందికి తను ఫేవరెట్ అయ్యారు. ఈరోజు తను మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు 10th కంటెస్టెంట్గా సూపర్ సింగర్స్లో చాలా మంది మీకు ఫ్యాన్స్ అయిపోయారు. ఫస్ట్ సాంగ్ వచ్చేసేసి సూపర్ సింగర్స్లో మీరు పాడింది ఏంటి? ఆశాపాశం. మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్స్ అందరి టాలెంట్ ఏంటంటే మాటలు తక్కువ, పాటలు ఎక్కువ. ఎలా మాట్లాడతారంటే అమ్మో అసలు వీళ్ళు మాట్లాడతారా, ఇంటర్వ్యూ కని పిలిచాను కానీ అసలు వీళ్ళు మాట్లాడగలరా అన్నట్లు ఉంటాయి మీ మొహాలు చూస్తుంటే అందరివి. అంటే అందరి మీద నాకు కొంచెం తక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే నేను మీ వాళ్ళందరితో ఆల్మోస్ట్ అందరితో కంప్లీట్గా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సో అందరు కూడా ఎలా కనబడతారంటే అమ్మో మాట్లాడతారు. ముఖ్యంగా సాహితీ, అఖిల్ వీళ్ళందరూ చాలా తక్కువ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు గొంతు ఎత్తారు అంటే ఇదిగో ఇలా ఉంటుంది. నేను షాక్ అయ్యి కొంతసేపు అమ్మో ఇళ్ళేనా పాడేది అని చెప్పి చూస్తూ ఉంటాను అనమాట. మా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఉన్న జడ్జెస్ ఉంటారు కదా మీ దగ్గర ఎప్పుడో ఒక నలుగురు, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు చాలా మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారనమాట. వాళ్ళ అంటే నాకు ఇది ఫస్ట్ టైము. నేను చాలా భయంతో ఉండేవాడిని. స్టేజ్ ఎక్కగానే నాకు చాలా సివరింగ్ వచ్చేసేది. కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు మా మెంటర్స్ని, జడ్జెస్. వీళ్ళ సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇక్కడి వరకు రాగలిగాను. అసలు ఫస్ట్ సూపర్ సింగర్స్ లో అంటే ఎలా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది? ఈ ఆడిషన్స్ వైజాగ్లో జరిగాయి. అక్కడ ఆడిషన్ ఇచ్చాను అనమాట. అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. ఏంటి వెంకటేష్, మీరు అసలు పుట్టింది అంతా శ్రీకాకుళం అని తెలుసు, ఎడ్యుకేషన్ అంతా ఏంటి? అక్కడ మాకు శ్రీకాకుళంలోనే మా ఊరు పక్కనే. కానీ నేను 3 years వైజాగ్లో వర్క్ చేయడానికి వచ్చాను అనమాట. అంటే ఇంటి దగ్గర తెలియకుండా ఒక ఆన్లైన్ ఫుడ్ డెలివరీగా అక్కడ వర్క్ చేశా. ఇంట్లో తెలీదా? ఇంట్లో తెలియదు ఆ విషయం. అంటే ఇది మన స్విగ్గీ, జొమాటో బాయ్ లాగా అలాగా అది ఒక కొత్త యాప్ కొత్తది, ఇంకా న్యూ. ఆ యాప్ అక్కడ నేను చేయడం జరిగింది.
అక్కడ చేస్తూ నాకేంటంటే ప్రతిసారి నాకు మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అక్కడ సెట్ చేశాననమాట. ఇక్కడ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంటది అని చెప్పి. హ్మ్. అలా అక్కడ ఒక గురువుగారు నాకు కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 6 మంత్స్ నేర్చుకున్నా. నేర్చుకొని అదే టైంలో ఈ సూపర్ సింగర్ ఆడిషన్ జరిగింది. అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అలా సెలెక్ట్ అవ్వడం, ఇలా ఇక్కడి వరకు రావడం. ఓకే. ఇంట్లో అమ్మ, నాన్నకి తెలుసా ఇక్కడి దాకా వచ్చినట్టు? ఏవి కోసమని వచ్చారు కదా ఇంటికి. ఆ టైంలో తెలిసిందనమాట. అప్పటి వరకు తెలియలేదు. వీళ్ళొస్తారు కదా! మరి ఎలా చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ రోజు చెప్పా. ఓకే. ఆళ్ళప్పుడు షాకయ్యారు. అంటే ఏవి చూసిన తర్వాత ఇంకా షాకయ్యారనమాట. అంటే నాది ఈ ఫుడ్ డెలివరీ అవి మొత్తం చూపించారు కదా! అప్పుడు ఆళ్ళు అయ్యే! ఇంత చేసావని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ రియాక్షన్ ఏంటప్పుడు? ఆ రియాక్షన్ అంటే వాళ్ళకి తెలీదు. నేనది చేస్తున్నానని తెలీదు. ఏదో ఒక సిస్టమ్ వర్క్ ఏదో చేస్తున్నాడేమో అనేసి అనుకున్నారు. హ్మ్. కానీ ఇది చేయడం వాళ్ళకి కొంచెం బాధనిపించింది. కాకపోతే ఇది కొంచెం ఇక్కడి వరకు వచ్చాను కదా! వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్రెజెంట్. ఓకే. కానీ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సింగర్ అనేది అసలు చాలామంది అంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసి పైకొచ్చిన వాళ్ళే. కాకపోతే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సూపర్ సింగర్ కంటెస్టెంట్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎలా ఉండింది? నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ హెల్ప్ చేశారనమాట ఇక్కడి వరకు రావటానికి. ఆహ్, నాకు రిలేషన్ కంటే ఎక్కువ సపోర్ట్ అంటే ఫ్రెండ్స్ అండ్ మా అమ్మ. వీళ్ళే ఎక్కువ సపోర్ట్. అంటే నాకు నేనేం చేసినా వాళ్ళకి అంటే నా సొంత మనుషుల్లా నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్సే. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళని కూడా ఇందులో నేను ఏవీలో ఒక 4 మెంబర్స్‌ని చూపించా. ఎందుకంటే నాకు ఖచ్చితంగా వాళ్ళకి తీయాలి అని చెప్పేసి వాళ్ళని పెట్టించామనమాట ఆ రోజు. హ్మ్. సో, ఏవీలో మదర్ అంటే పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా. ఓకే. కానీ సింగింగ్ అనేది ఇంత బాగా పాడుతున్నారు. నేర్చుకున్నారా? ఏమైనా సాధన లాంటిది ఏదైనా చేశారా? అంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పుడు 5 ఇయర్స్ ఉండేటప్పుడే పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళం. ఓహ్! థియేటర్ ఆర్టిస్ట్. ఆహ్, ఓకే. ఇక్కడ వీధుల్లో ఏస్తుంటారు కదా! స్టేజ్‌లో వేస్తూ దానిపైన. అలా నేను అప్పటినుంచే లవకుశ ప్రోగ్రామ్‌లో లౌడ్ క్యారెక్టర్ నాది. హ్మ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా స్కూల్స్‌లో ఆగస్ట్ 15కి ప్రతిసారి పెడుతుంటారు కదా! కాంపిటీషన్స్. అలాంటి టైంలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం నాది ప్రతిసారి సింగింగ్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ నాదే. ఇంకా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ రోజు సత్యప్రభ మేడం అని హిందీ మేడం. అక్కడ నాకు గుర్తించారనమాట. నువ్వు మంచిగా పాడుతున్నావు. మంచి వాయిస్ నీది. సాధన చెయ్యి ఇంకా బావుంటుందని చెప్పి. కానీ ఆ తర్వాత నాకు ఇంటర్ చదవడం, ఐటీఐ అలా నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ డిగ్రీకొచ్చే టైంకి మళ్ళీ నాకు ఏదో తెలియని ఇదనమాట. నాకు మ్యూజిక్ కావాలని చెప్పి. కానీ నాకు మ్యూజిక్ నేర్చుకోవడానికి శ్రీకాకుళంలో ఉంది. నేను ఉండేది చాలా లూప్ లైన్‌లో. అక్కడ మరి నాకు నేర్చుకోవడం అవ్వలే. మళ్ళీ జాబ్ కోసం వైజాగ్ వచ్చేటప్పుడు ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యా. అక్కడ నేర్చుకున్నాననమాట. సో, మ్యూజిక్ అనేది నేర్చుకుంది తక్కువే అలా అనుకో చాలా తక్కువ. చాలా తక్కువ. కానీ వాయిస్‌లో బేస్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంది. అదే. దానివల్లే నేను ఇక్కడి వరకొచ్చాను. నాకు ఎక్కువ సపోర్ట్ వాయిస్ మంగ్లీ అక్క అండ్ రాహుల్ అన్న, శ్వేత మ్యామ్, అనంత్ శ్రీరామ్ గారు. నా గ్రూప్ లీడర్ అనంత్ శ్రీరామ్ గారు. ఓకే. అవును. మీరు అనంత్ శ్రీరామ్ గారి గ్రూప్ కదా! మంచి మంచి సాంగ్స్ 'సింగారాల పైరుల్లోన' సాంగ్ ఒకటి. మంచి మంచి సాంగ్స్ కదా! మీవి పార్టిసిపేషన్‌లో రికగ్నైజేషన్ బాగా వచ్చిన సాంగ్స్ అవి చాలా. కూడా. ఓకే. ఎలా ఉండేది? జడ్జెస్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే నాకు లిరిక్స్ ప్రాబ్లమ్ ఉండేది. హ్మ్. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత పాడేటప్పుడు ఖచ్చితంగా నేను నా ఫోకస్ పాట మీద ఉండేది. కానీ ఎందుకో తెలీదు సడెన్‌గా ఒక్కసారి క్లమ్జీ అయిపోయేదనమాట. ఇంకా నాకేం కనిపించదింక. హ్మ్. అలా మర్చిపోవడం జరిగేది. దాన్ని అలా కొంచెం మంచిగా చేయడానికి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఇక్కడ నువ్వు భయపడటానికి ఏం లేదు. అందరం ఒక్కడి నుంచే వచ్చాం. అందరం ఎక్కడి నుంచి దేవుళ్ళం కాదు. నువ్వు భయపడకు అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు నా జడ్జెస్. ఓకే. బట్ కానీ సూపర్ సింగర్స్‌కొచ్చినప్పుడు అందరూ ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మందున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరొకళ్ళు, ఇంకొక పర్సన్ వైజాగ్ పర్సన్ ఇలా కొంతమంది బయట నుంచి ఉన్నారు. కానీ ఈ వీళ్ళతో మింగిల్ అవ్వడం జరిగిందా రాగానే? నేను రాగానే నాకు మింగిల్ ఎక్కువంటే హేమంత్. హేమంత్. నేను ఒకే రూమ్ అనమాట తను నేను. ఒకే రూమ్‌లో ఉండేవాళ్ళం. ఓకే. తను నేను వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకొని తను చాలా ఫ్రీగా ఉంటాడండి. అతి అభిమానమా? అంటే ఏమో తెలీదు. కానీ ఆయన మాటలు, ఆయన విధానం చూస్తే నాకు
వీడేంటి ఇలా ఉన్నాడు ఇంకా నన్ను పట్టించుకుంటాడా లేదా అని. నాకు కొంచెం ఇంకా ఇదే కదరా నేను అవునవునవును. శ్రీకాకుళం నుంచి. అవునవును. కొంచెం భయం వేసింది కానీ చాలా ఫ్రీగా ఉన్నాడు. అలానే మంచి ఫ్రెండ్ అయ్యాడు వాడే. తక్కువ టైంలో చాలా ఎక్కువ వాడి దగ్గర నుంచి నేర్చుకోవడం. మంచి ఫ్రెండ్ వాడు. అంత మంచిగా సూపర్ సింగర్స్‌లో చూసిన తర్వాత పెద్ద పెద్ద జడ్జెస్ ముందు పాడడం అండ్ ఎప్పుడు చూసినా ఒక స్పెషల్ గెస్ట్ వస్తూ ఉండేవారు అక్కడికి. వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఇక్కడ వరకు రావడం ఇది పెద్ద నా కల ఇది. నేను ఇక్కడ వరకు రావాలి అని చెప్పేసి. కానీ ఇంకా నేను టాప్ 10 వరకు అలా కంటిన్యూ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్. తర్వాత నేను మణి శర్మ గారిని కలవడం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న చేతుల మీదుగా చెక్ తీసుకోవడం. ఇవన్నీ నాకు చాలా తీపి జ్ఞాపకాలు అనుకోవచ్చు. చాలా మంచి గుర్తులివి. ఇప్పుడు వన్స్ మీరు సూపర్ సింగర్స్‌లోకి వచ్చిన తర్వాత చాలా మందిని కలుస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ తోటి అప్రిషియేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు? ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి ఇలా నేను ఇక్కడ వరకు రావడం ఇదంతా పెద్దగా వాళ్ళకి తెలీదనమాట. వాళ్ళేంటంటే ఉదయం లేవగానే పొలం పనులకి వెళ్ళడం, మళ్ళీ నైట్ రావడం. ఇది తప్ప ఇంకేం తెలీదు. నేనిప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చానన్నా వాళ్ళకి అంత పెద్ద ఫీలింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అంత తెలీదది. పర్వాలేదు మా వాడు అక్కడి వరకు వెళ్ళాడు. ఇదైతే ఉంది ఆళ్ళకి. అది తెలుసు. కానీ అంతకు మించి టాప్ 10 వరకు వెళ్ళాడా? ఈ సాంగ్స్‌కి ఇలా వచ్చాయి అప్రిసియేషన్స్ అవి ఇవి ఇలాంటివి ఏం వాళ్ళకి తెలియవనమాట. అర్థం కావు. కానీ మంచి ఫీల్ ఉంది ఆళ్ళలో. మా వాడు ఇన్నాళ్ళకి మంచిగా 2 రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. మా ఊర్లో వాళ్ళు కూడా చాలా వరకు నాకు సన్మానం చేయడం. వావ్! రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. సన్మానాలు కూడా జరిగాయా? ఓకే. అది తక్కువ అంతకుముందు. కానీ ఇది ఫస్ట్ ఈ విధంగా నేను సన్మానం చేసుకోవడం చాలా మంచి ఆనందాన్ని పొందాను. ఎందుకంటే ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ వీకెండ్‌లో. సో చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని చూడగలిగే ప్రోగ్రామ్ ఇది. దీనికి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా చూసే ప్రోగ్రామ్ ఇది. అందులో ఏంటంటే మనకి బాగా తెలిసిన అబ్బాయి, మన ఊరు అబ్బాయి అని చెప్పేసేసి అనిపించేసరికి ఆటోమేటిక్‌గా ఆ ఫీల్ అనేది హై మూమెంట్‌లా అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు మా టీవీలో సూపర్ సింగర్ అనేది మా సైడ్ ఎవరికి తెలీదు. ఆ! అని అనుకోవడం అన్నమాట అక్కడ. ఓకే. కానీ నేనొచ్చాక ఒక చిన్న పేపర్‌లో ఏసారనమాట. సాక్షి పేపర్‌లో నాది ఒక చిన్న పోర్షన్ వేశారు. ఆ తర్వాత అటు సైడ్ మొత్తం మా సైడ్ నుంచి అందరూ ఇంకా 9 అవ్వగానే మా టీవీ ఆన్‌లో ఉంటదనమాట. మా ఊర్లో అందరూ అదే చెప్పడం. మేము పనుల నుంచి కరెక్ట్‌గా అదే టైంకి వస్తాం. రాగానే మా ఊరు నుంచి వెళ్ళిన అబ్బాయి వస్తున్నాడని చెప్పి ఫస్ట్ అదే మేము మా టీవీ ఆన్ చేయడం. మామూలుగా సూపర్ సింగర్స్‌లో ఫస్ట్ ఒక మీ ఊరు నుంచి వెళ్ళిన పర్సన్ మీరేనా? నేనే. సూపర్ సింగర్స్ అని కాదు టీవీలో నేనే. అవును. అది వాళ్ళకి చాలా గొప్ప. చాలా గొప్పగా ఫీల్ అయ్యారు ఆళ్ళు. ఓకే. ఏంటి అసలు మీ శ్రీకాకుళమా? శ్రీకాకుళం పక్కన ఏదైనా విలేజా? శ్రీకాకుళంలో నర్సన్నపేట మండలం. అక్కడ దగ్గరలో వియ్యనపురం అనే విలేజ్ అన్నమాట. ఓకే. విలేజ్ చిన్నది. విలేజ్ చిన్నది. ఇప్పుడు మీరు మీ విలేజ్‌లో అందరికి బాగా తెలిసిన పర్సన్ అయి ఉంటారు. ఆల్రెడీ అంతకు ముందే తెలుసు. కానీ మా వైపు బాగా తెలుసు ఇప్పుడు ప్రెజెంట్. మా సైడ్‌లో ఇంకా చాలా విలేజెస్ ఉంటాయి కదా! నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆపి మరీ పలకరిస్తున్నారన్నమాట నేను వెళ్ళిన తర్వాత. ఓకే. అసలు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ డైలీ లేబర్ అన్నమాట. ఓకే. కూలీ పనులు చేసుకొని బ్రతకడం. వావ్! కానీ అక్కడి నుంచి వచ్చినా గానీ ఇప్పుడు ఇంత రికగ్నైజేషన్ మీకు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ఉంటారు కదా! హ్యాపీగా ఫీల్ అవుతాను. అమ్మకి కానీ, నాన్నకి కానీ ఇద్దరిలో ఎవరికైనా సరదాగా పాటలు పాడడం ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా? అమ్మకి కొంచెం ఉంది. అంటే వాళ్ళు వరి ఉడుస్తారు కదా! నాట్లేస్తారు. ఆ టైంలో వాళ్ళు పాడుతూ చేస్తారనమాట ఆ వర్క్. అలా అమ్మగారికి కొంచెం అది ఉంది. బహుశా దానివల్ల నాకు ఇలా వచ్చిందేమో. కానీ అమ్మగారికైతే అది ఉంది. ఓకే. సో నాట్లేసేటప్పుడు పాటలు పాడడం. గౌరమ్మ తల్లి పాటలేవో ఉంటాయి కదా! అవి అమ్మగారు పాడతారు. ఓకే. అండ్ వన్స్ మీ జడ్జెస్‌లో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 4 జడ్జెస్ ఉంటారు కదా! 4 జడ్జెస్‌లో మీరు అనంత్ శ్రీరామ్ గారి టీమ్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అనంత్ శ్రీరామ్ గారు బేసిక్‌గా చాలా తక్కువ మాట్లాడతారు అనుకునేవాళ్ళం ఈ సూపర్ సింగర్స్ ముందు వరకు కూడా మేము. బట్ సూపర్ సింగర్స్‌లో ఆయన విశ్వరూపం చూపించారు. బట్ మీ అందరి దగ్గర అంటే ఆయన టీమ్ మెంబర్స్ దగ్గర అనంత్ శ్రీరామ్ గారు ఎలా ఉంటారు? ఆయన నిజం చెప్పాలంటే మా అందరికంటే చిన్న పిల్లాడు ఎవరంటే ఆయనే. అవునా? ఫన్నీయా చాలా? చాలా ఫన్నీ అనమాట. అంటే మేము
ఆయన చూడగానే ఆయన ఫేస్ చూసి ఆయన ఆల్రెడీ ఆయన పాటలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సాంగ్ అంత వ్యక్తి కదా, మనం ఏం మాట్లాడతాం ఏమని చాలా భయపడేవాళ్ళం. ఆయన అసలు అవి ఏం పట్టించుకోరనమాట. చాలా చిన్న పిల్లాడిలో వచ్చి మా మీద చేతులు చాలా ఫ్రీగా మూవ్ అవుతూ అదిరా ఇదిరా చాలా క్లియర్గా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా ఫ్రీగా ఉంటారు. సెట్లో స్టేజ్ పై నుంచి మీ కంటెస్టెంట్లో ఒక వైపు కూర్చుంటారు, మా సైడ్ వస్తారు, కింద కూర్చుంటారు చాలా మంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటారు, మళ్ళీ జడ్జి సీట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఆయన ఒక దగ్గర ఉండరు అనమాట. వస్తే ఇంకా మొత్తం గోల చేస్తూ ఉంటారు అనమాట. కాళ్ళు ఒక చోట నిలబడవంట. చాలా మంచి వ్యక్తి ఆయన. ఓకే. అండ్ రాహుల్ గారు వీళ్ళు ఎలా ఉంటారు? రాహుల్ అన్న అయితే ఇంకా చాలా ఫన్నీ. ఆయన డైలాగ్స్, అలాగే మంగ్లీ అక్క మీద కొంచెం డైలాగ్స్, అవును, జోక్స్ వాళ్ళు చాలా కామెడీ చేసుకుంటూ చేస్తుంటారు. అలా అన్నయ్య నాకు 1 లక్ష రూపీ కూడా నాకు హెల్ప్ చేశారనమాట అన్నయ్య. రాహుల్ గారా? వావ్. అంటే ఏ సందర్భంలో? అంటే నేను మ్యూజిక్ 6 మంత్స్ నేర్చుకున్నాను, ఆ తర్వాత నేర్చుకోలేకపోయాను అనమాట. అంటే నేను చేసేది చెప్పాను కదా అలా ఫుడ్ డెలివరీ అని, అక్కడ నాకు అవ్వలే, అక్కడతో ఆపేశానని చెప్పి ఆ రోజు చెప్పిన వెంటనే అన్నయ్య నువ్వు ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పి నాకు 1 లక్ష రూపీ ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ మంగ్లీ గారు ఎలా ఉంటారు? మంగ్లీ అక్క ఇంకా చాలా ఆవిడ మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ నాట్యం చేస్తారు, అలాగే యాక్షన్ కూడా చేస్తారు, యాక్టింగ్, అలానే పాటలు అయితే ఇరగదీస్తారు గట్టిగా. ఆవిడ పాడితేనే ఇంకా అక్కడ మైక్స్ అవేం ఇంకా పనిచేయ అవసరం లేదు, ఇంకా ఓపెన్ వాయిస్, చాలా బాగా పాడతారు ఆవిడ. ఇంకా తను కూడా నాకు 50,000 రూపాయలు ఇచ్చారనమాట. మంగ్లీ గారు కూడా? మంగ్లీ గారు కూడా. ఓకే. అండ్ శ్వేత గారు? శ్వేత మేడం అంటే లైక్ స్మాల్ బేబీ అంటారు కదా, అలా ఆవిడ మాటలు నాకు ఎంతంటే చిన్న పాప దగ్గర ఉన్నామేమో అనే ఫీల్ వస్తుంది. చాలా మంచి వ్యక్తి ఆవిడ. అలాగే పాటల కోసం టాప్ టు బాటమ్ అన్నీ తెలిసిన ఒక పర్సన్ ఎవరని చెప్తే ఆవిడ చెప్పొచ్చు. చాలా బాగా ఆవిడ టీంలో ఉన్న వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసిన పర్సన్ అనమాట. తను కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అంటే మా కంటెస్టెంట్లు 16 మెంబర్స్ ఉన్నాం, ఎవ్వరికి లేని కొన్ని మంచి మూమెంట్స్ నాకు జరిగాయి. అవునా? మంచి హ్యాపీ మూమెంట్. నాకు JBL బాక్స్ అని స్పీకర్, అలాగే హెడ్ ఫోన్స్ అవి గిఫ్ట్గా ఇచ్చారనమాట. చాలా మంచి వ్యక్తి ఆవిడ. ఓకే. అంటే ఎవరికి జరగని మూమెంట్స్ మీకు మాత్రమే జరగడానికి రీజన్ ఏంటి? అది నాకు కూడా తెలియదు, కానీ మంచి మూమెంట్స్ అంటే అవే. ఇంకా తమనన్న చేతి మీద మళ్ళీ నేను ఆ చెక్ తీసుకోవడం, మణిశర్మ గారి దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్ రావడం. మణిశర్మ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫన్నీ కామెడీస్ కూడా చేశారు ఆయన వచ్చినప్పుడు. ఇవన్నీ చాలా మంచి మూమెంట్స్ నాకు. సూపర్ సింగర్ అనేది ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, అలాంటి మంచి సిచ్యువేషన్ ఇది నాకు, మంచి ప్లాట్ఫామ్. కానీ మీ టీమ్ అంటే అందరూ కూడా ఎవరో ఒకళ్ళు మీకు ఏదో ఒక గిఫ్ట్స్ ఇచ్చారు. మరి మీ టీమ్ లీడర్ అనంత్ శ్రీరామ్ గారు ఏమి ఇచ్చారు? అనంత్ శ్రీరామ్ గారు ఇచ్చారు, ఆయనే ఉన్నారు, ఇంకా నాకు ఏం అవసరం లేదు. ఓకే. సో మంచి సజెషన్స్ ఇచ్చారేమో. మంచి సజెషన్స్ ఇచ్చారు. అలాగే ప్రొనౌన్సియేషన్ గురించి ఆయన నాకు కొంచెం టిప్స్ చెప్పారనమాట. అలాంటి అది కూడా నాకు ఒక గిఫ్ట్తో సమానం. సో ఆయన కూడా. ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగేవా? అంటే చాలా సందర్భాల్లో అయ్యాయి. అవునా? అంటే తన గ్రూప్ అనే కాకుండా ఆ ఫీల్ ఉండదు అనమాట. ఈయన నా గ్రూప్ కదా, నేను కొంచెం సపోర్ట్ చేయాలి, తప్పు చేసిన అనే ఇది ఉండదు. అక్కడ తప్పు చేశానంటే ఖచ్చితంగా చెప్పేస్తారు, ఖచ్చితంగా. నాకు అలా ఒక 2-3 సాంగ్స్ దగ్గర అలా జరిగాయి. ఆ తర్వాత నుంచి కొంచెం నేను అంటే నాకు ఇంతకుముందు వేరే కంటెస్టెంట్స్ ఎలా చెప్పారు అంటే, ఎవరైనా సరే కానీ అనంత్ శ్రీరామ్ గారు ఏంటంటే సాంగ్ లిరిక్స్ మర్చిపోయాము అంటే ఒప్పుకోరు అని చెప్పారు. నాకు అదే చెప్పాను కదా, ఇంకా ఆయన గ్రూప్ అయిన నన్నే వదలలేదు, ఖచ్చితంగా వదలరు. అది నేను ఆల్రెడీ కొమరం భీముల్లో ఒక 2 పదాలు నేను మర్చిపోయాను, అది తప్పు పాడలేదు, మర్చిపోయాను. దానికి కూడా అయ్యాయి నాకు. అవునా? అక్షింతలు పడుతూ ఉండే ఎప్పటికప్పుడు. ఓకే. సో ఇప్పుడు మీకు వన్స్ సూపర్ సింగర్స్లో మంచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత
సూపర్ సింగర్స్ తర్వాత ఏమన్నా కొత్త కొత్త ఆఫర్స్ రావడం ఏమన్నా స్టార్ట్ అయ్యాయా? అంటే శ్రీకాకుళంలో ఒక స్మాల్ మూవీ చిన్నది. దాంట్లో ఒక 2 సాంగ్స్ పాడానన్నమాట రీసెంట్‌గా. ఓకే. ప్రెజెంట్ ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి. ఇంకా దీనిపై నేను కొంచెం వర్క్ చేయాలని చెప్పేసి ఇక్కడే ఉంటున్నాను. ఓకే. ఇంకా ఆఫర్‌లంటే అదే ఫస్ట్ టైమ్ నేను ఒక 2 సాంగ్స్ పాడటం. ఏ ఆడిషన్ అన్నది రివీల్ చేయను గానీ, బట్ ఇక్కడ మీకు చాలా కొత్త కొత్త ఆడిషన్స్ జరిగి కొత్త కొత్త ఆఫర్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నిజమే మేడం. సో ఫ్యూచర్‌లో మిమ్మల్ని వేరే ప్రోగ్రామ్స్‌లో గూడా మేము బిజీగా చూడబోతున్నాం అన్నమాట. సో తప్పకుండా. తప్పకుండా చూస్తున్నామా? ఓకే. ఎంత మీ రెమ్యూనరేషన్ ఎంత యాక్చువల్‌గా సూపర్ సింగర్స్‌లో? అలా ఏమి ఉండదు మేడం. ఓకే. రెమ్యూనరేషన్ ఇన్ ద సెన్స్ మీ చెక్ ఎంత? చెక్ అమౌంట్? అంటే అదే చెప్తున్నాను కదా! అలా రెమ్యూనరేషన్ అయితే ఏం లేదు. హ్మ్. మేము పార్టిసిపేషన్ చేసినంత వరకే. హ్మ్. మాకు దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది కదా! అదే మాకు రెమ్యూనరేషన్‌తో సమానం. అంటే అలా కాదు. మాకు ఇప్పుడు మీరు పర్సనల్‌గా ఏం ఇందాక లేదు. అన్నారు తమన్ గారి చేతుల మీదుగా చెక్ అది తీసుకుని 1,00,000 అది. 1,00,000 రూపీ. రాహుల్ అన్న ఇచ్చేది. ఓకే. అలాగే ఓహ్! మళ్ళీ అది రాహుల్ గారు ఇచ్చిన అమౌంట్‌ని ఇచ్చేది తమన్ గారి తమన్ చేతుల గారి మీదుగా చేతుల మీరు మీద తీసుకున్నారు. తీసుకున్నాం. ఓకే. అంతేగాని మీరు సూపర్ సింగర్స్‌లో పార్టిసిపేట్ చేసినందుకు అక్కడి నుంచి మీకు ప్లే మీడియా నుంచి కానీ, మా టీవీ నుంచి కానీ ఏమి ఏం రావు. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ రికగ్నైజేషన్. ఎస్. సో జనరల్‌గా ఏంటి అంటే ఒక రికగ్నైజేషన్ అనేది వచ్చిన తర్వాత మనతో ఎప్పుడూ మాట్లాడని ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు మనోడే అని చెప్పేసి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారనమాట. అలాంటివి ఏమైనా జరిగాయా మీకు? లేదు నాకు ఇప్పటి వరకైతే అలా లేదు. ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళే ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి అక్కడికెళ్ళాడు అని చెప్పేసి అలా ఫీల్ అయిన ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువయ్యారు తప్ప మాట్లాడని వాళ్ళు మాట్లాడి అలా అలా ఏం లేదు. నా లైఫ్‌లో అది లేదు. సూపర్ సింగర్స్‌కి వెళ్తున్నాను అని తెలిసిన తర్వాత డిస్కరేజ్ ఎవరు చేయలేదా? అంటే ఎందుకొచ్చింది నీకు ఏదో ఒకటి చేసుకుంటున్నావు కదా అని చెప్పేసేసి. నేను వెళ్ళక ముందు ఇవి జరిగాయి. జరిగాయా? ఇదైతే జరిగింది. బిటర్ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు నేను చేసే జాబు డెలివరీ జాబ్. అందరూ ఏమంటారు డిగ్రీ చదివావు ఇదేంటిది ఏదైనా మంచి ఆల్రెడీ మా ఫ్యామిలీ కూడా కొంచెం లోలో ఉంటది. హ్మ్. నువ్వు సపోర్ట్ చేయాలి మీ ఫ్యామిలీకి అంటే వాళ్ళు మంచిగా చెప్పారులెండి తప్పుగా కాదు. నువ్వు ఈ టైంలో డిగ్రీ చేసావు గనుక మంచి జాబ్ ఏదైనా చూసుకో. ఇంట్లో వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఈ టైంలో ఇలా పాటలు, ఆటలు ఇలాంటివన్నీ ఎందుకు నీకని చెప్పి చాలామంది చెప్పారు అలా. కానీ మనకి ఇది లోపల ఉండేది అసలు ఉండదు కదా! ఆళ్ళ దగ్గర ఓకే అని చెప్పేసేవాడిని. కానీ వాళ్ళకి తెలియకుండా వైజాగ్‌లో చేసే పని ఇది నేను. ఓకే. సో మీకు సూపర్ సింగర్స్‌లో పాడిన పాటలు కాకుండా మీకంటూ ఒక ఫేవరెట్ సాంగ్ ఎప్పుడూ ఒకటి ఉంటుంది కదా! అదేం సాంగ్? 'కంటేనే అమ్మ' అని అంటే ఎలా ఒక సాంగ్ ఉంది. ఓకే. ఒకసారి చాలా ఆ 'ప్రేమించు' సినిమాలో ఆ! సాంగ్ అది. ఓకే. ఆ ఆ కంటేనే అమ్మా నీ అంటే ఎలా కంటేనే అమ్మా నీ అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా. వావ్! సో నైస్. అంటే ఇది సూపర్ సింగర్స్‌కి సంబంధం లేని మీకిష్టమైన ఒక నాకు ఇష్టమైన మా అమ్మ కోసం ఇది పాడాను. మీ అమ్మగారి కోసం ఇది పాడారు. అమ్మ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మీకోసం మీ అబ్బాయి ఈ సాంగ్ మీకు డెడికేట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని 10th ప్లేస్ వరకు తీసుకువెళ్ళడానికి బాగా సపోర్ట్ చేసిన ఒక మంచి సాంగ్ ఏంటి? దారి చూడు దుమ్ము చూడు. దారి చూడు నేను పాడడం కండి నేను పాడితే అందరూ పారిపోతారు. అది కూడా మీరే పాడండి. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల జోరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ. అండ్ అందరి గురించి చాలా బాగా చెప్పారు. బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి ఏం చెప్పలేదు మీరు? శ్రీముఖి గారంటే నాకు ఇప్పటి వరకు నేను టీవీలో చూసిన యాంకర్స్ చాలామంది ఉన్నారు. కానీ నేను ఫస్ట్ టైం లైవ్‌లో చూసిన యాంకర్ బెస్ట్ యాంకర్ ఎవరంటే శ్రీముఖి గారే. ఆవిడ ఎనర్జీ అలాగే స్పాట్‌లో ఆవిడ చెప్పే డైలాగ్స్, ఆవిడ యాక్టింగ్, మాతో ఉండే ఆవిడ విధానం, మాట్లాడే విధానం చాలా బావుంటది. అలాగే మమ్మల్ని బాగా సపోర్ట్ చేసే వ్యక్తులు ఆవిడ కూడా ఫస్ట్ ఉంటారనమాట. మీ డీపీ కూడా ఆవిడతోనే ఆ! అవును మేడం. మీరు బాగా ఫ్యాన్ అనుకుంటా. అందుకే ఆ! అడిగాను యాక్చువల్‌గా. అంటే మొన్న ఒక రోజున ఇలానే మెసేజ్ చేసినప్పుడు చూసాను. డీపీలో చూస్తే శ్రీముఖి గారు మీరు ఇద్దరు కలిపి ఉన్న ఫోటో నాకు కనిపించింది. యెస్ మేడం. బట్ ఇట్ ఈస్ రియల్లీ నైస్ అండి. ఎందుకంటే జడ్జెస్‌ని గుర్తుపెట్టుకోవడంతో పాటు యాంకర్‌కి కూడా మీరు చాలా పెద్ద ఫ్యాన్ అయ్యారు.
ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంకటేష్ గారు. చాలా మంచి రికగ్నైజేషన్ మీకు సూపర్ సింగర్స్ అనేది. ఎందుకంటే ఒక డెలివరీ బాయ్గా ఉన్న మీరు ఒకటేసారి అంత మంచి స్క్రీన్, ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరకడం, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో ఒక పాట పాడడం అండ్ దాని నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం, ఎంతోమంది పెద్దవాళ్ళ చేతుల మీదుగా చెక్స్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అనుకోవాలి అలాంటివి జరిగినప్పుడు. బట్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, చాలా బిజీ అవ్వాలి, చాలా పెద్ద సింగర్ అవ్వాలి, ఎంతైనా కానీ నాకు ఫైనల్గా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you.